మొదలయ్యింది నీ చూడాలని నీతో ఉండాలని. ఏమండి లేవండి, కాఫీ తీసుకోండి. చాలా లేట్ అయింది. చందు కూడా స్కూల్కి రెడీ అయ్యాడు. లేచి మీరు రెడీ అవ్వండి. అబ్బా, ఈ సరసనకి ఏం తక్కువ లేదు కానీ ముందు లేచి స్నానం చేసి ఆఫీస్కి రెడీ అవ్వండి. ముమ్మాటికి అంతే. మమ్మీ రెడీ అయిపోయా. అబ్బా వస్తున్నాను రా చందు, రెడీ అయిపోయినా. మీ డాడీ ఇంకా రెడీ అయ్యారా లేదా? నేను ఎప్పుడో రెడీరా. మీ డాడీ ఇంకా రెడీ అవ్వదు. డాడీ తొందరగా రండి, లేట్ అవుతుంది. వస్తున్నా వస్తున్నా. మీరు రెడీనా? నేను ఎప్పుడో రెడీ, మీకోసమే వెయిటింగ్. ఓకే పదండి. ఏం చూస్తున్నావురా? అవన్నీ నీకెందుకురా? ముందు ఎందుకు వచ్చావు? వచ్చిన పని ఏంటి చెప్పు. ప్లీజ్ రా, ఏం చూస్తున్నావు చెప్పురా ప్లీజ్ రా. ఏంటి నేను చూసేవి నీకు చూపెట్టాలా? అంటే నువ్వు కూడా పెద్ద మనిషి అయిపోయావు అన్నమాట. సరేలే చూడు. చెత్తంతా వాడపోయినట్టుంది. బాగా చెందుగానే చెప్పా కానీ వాటర్ పోయినట్టున్నాడు. ఏంటి అయ్యగారికి ఈరోజు ఇంత లేట్ అయింది? ఆఫీస్ వరకు పెండింగ్ లో ఉండి పూర్తి చేసుకొని వచ్చే వరకు లేట్ అయింది బంగారం. అంతేనా? మీ ఆఫీస్ లో అమ్మాయిలతో సెకండ్ షో సినిమా చూసి వస్తున్నారా? జోక్ చేయక్ డార్లింగ్. ఉన్నొక్కదానికే పని ఒత్తిడి వల్ల సాటిస్ఫై చేయలేకపోతున్నాను. నా ముఖానికి ఇంకొకట. అబ్బో, ఊరికి అన్నాను శివారు. వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యండి, వేడి వేడిగా అన్నం వడ్డిస్తా.
అవును, చందు ఎక్కడా? వాడు ఇందాకే ఫోన్ చేసి మొబైల్లో గేమ్ ఆడుకుంటానని ఇందాకడే బెడ్రూమ్లోకి వెళ్ళాడండి. అవునా? అయినా చిన్నపిల్లలకు మొబైల్ అలవాటు చేయొద్దు లాస్య. గేమ్స్కి ఎడిక్ట్ అయితే వాళ్ళ స్టడీ దెబ్బతింటుంది. మన చందు అంత తెలివి తక్కువడు కాదండి. ఏదో సరదాగా 1 గంట ఆడుకుంటాడు. మీరు ఫ్రెష్ అప్ అయి వస్తే ఫోన్ చేసేలోపు వాడు పడుకుంటాడు. సరేనా? ఓకే డార్లింగ్, నువ్వు అంత కాన్ఫిడెన్స్ చెప్తుంటే నేను కాదంటానా? చెప్పబెట్టకుండా ఎందుక అసలు వీడు ఏం చేస్తున్నాడో తెలుసా? అసలు తప్పంతా వీడిది కాదు, నీ పెప్పకానిది.
పిల్లలు కనగానే సరిపోదు, వాళ్ళని సరైన దారిలో పెంచడం తెలియాలి. ఓ తప్పంతా నా పెంపకందేనా? అవునులేండి, వీడి నాకు మాత్రమే కొడుకు, మీకు కాదనమాట. అంతేలే, ఎంతైనా ఆఫీసులో ఉన్న అమ్మాయిలతో బలదుగా తిరుగులు ఎక్కువైతే ఇంకా కొడుకు పిల్లం బాధ్యత నీకు ఎక్కడుంటుంది? ఏం కూసావే? ఒకసారి కనుక ఫోన్ చూసినట్టు తెలిసినా నేను చూసినా గానీ నిన్ను మీ అమ్మని ఏం చేస్తారో చూడు. నా జయం IAS. నేను ఇంకెప్పటికీ ఫోన్ చూడను. నో ఫోన్స్, ఓన్లీ స్టడీ. అమ్మకి ఒకసారి ఫోన్ చేస్తా. హలో అమ్మా. చెప్పు లాష. అక్క, అమ్మ ఉందా? ఉంటే అమ్మకి ఒకసారి ఫోన్ ఇవ్వే. అమ్మ స్నానం చేస్తుంది. ముందు ఆ ఏడు పాపి విషయం ఏంటో చెప్పే. నాకు అర్జెంటుగా విడాకులు కావాలి. నేను ఇప్పుడే బయలుదేరి పుట్టింటికి వచ్చేస్తున్నా. ఇంత అర్జెంటుగా విడాకులు ఎందుకే? అయినా మీ భార్యాభర్తల గొడవ విషయంలో అమ్మనెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు? అది వసే పిచ్చిదానా, ఇలాంటి విషయాల్లో పెద్దని ఇన్వాల్వ్ చేస్తే ఆ గొడవ ఇంకా పెద్దదై నిజంగానే మీరిద్దరు విడిపోతారు. అప్పుడు పిల్లవాడి భవిష్యత్ ఏంటి? రోజు నా మూడు తాగి వచ్చి గొడవ చేస్తుంటే అమ్మకు చెప్తే నాకు ఆయనకు విడాకులు ఇప్పించింది. ఇప్పుడు నేను అమ్మకు భారంగా ఇదే ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను. అయినా నీ భర్త చేసుకున్నాడనే కదనే నువ్వు ఇంత ఆవేశంగా విడాకులు అడుగుతున్నావు. ఏం ఎప్పుడు చేసుకొని నీ భర్త ఇప్పుడు ఎందుకు చేసుకున్నాడే? ఒక్కసారి ఆలోచించావా? చందు విషయంలో మీ ఇద్దరికి బాధ్యత ఉంది. అంత చిన్న వయసులో పిల్లవాడికి మొబైల్ ఇవ్వడం నీ తప్పే. కాబట్టి ఇప్పుడైనా మించిపోయింది ఏమీ లేదు. అనవసరమైన పట్టింపులకు పోకుండా ఎప్పటిలాగే మీ ఆయనతో సరదాగా ఉండు. మీరిద్దరూ చిలకా గోరెంకల్లా కలిసి ఉంటేనే అమ్మ నిన్ను చాలా సంతోషించేది. సరే అక్క, నువ్వు చెప్పినట్టే వింటాను. ఉంటాను మరి. సరేనే మరి, జాగ్రత్త. ఉంటాను. బాయ్. ఏంటో ఈ పిల్లలకు ఫోన్ ఇవ్వడం ఏంటో, ఈ సమస్యలు ఏంటో, వీటి మధ్యన భార్యాభర్తలు విడాకులు తీసుకోవడం ఏంటో ఈ ఫోను. ఏ చందు, ఎప్పుడు చదివేనారా? ఇగో కొత్త వీడియో వచ్చింది, చూద్దాం. మా అమ్మ డైవర్స్ దాకా వెళ్ళింది. సో నువ్వు చూడద్దు, నేను చూడం, ప్రపంచంలో ఉన్న పిల్లలందరూ చూడకూడదు. మన ఏం ఒకటే, స్టడీ. ఏంట్రా నువ్వు ఇంత పెద్దోడు అయిపోయావా? మనం పెద్దలమే కాదురా, ఇంకా చిన్నపిల్లలమే. మన ఏం స్టడీ. స్టడీయే మనకి భోజనం పెడుతుంది. మనం చదవాలి, మన అమ్మ నాన్నకి మంచి పేరు తీసుకురావాలి. రే, నేను కూడా ఇప్పటి నుంచి మంచి చదువుకుంటారా? సరేరా, నా ఫోన్ నేను వెళ్ళిపోతా. ఇదిగో డాడీ ఫోన్. నేను ఇక ఫోన్ వాడను. నేను బాగా చదువుకుంటాను. బాగా చదువుకొని IAS ఆఫీసర్ అవుతాను. ఓకే ఓకే బిడ్డ, IAS ఆఫీసర్గా మంచిగా చదువుకో. నువ్వు మంచిగా చదువుకుంటే నేను మంచిగా చదివిపిస్తా. ఎన్ని పైసలైనా పెట్టి నీకోసం మంచిగా చదివిపిస్తా. ఓకేనా? సరే డాడీ, బాగా చదువుకుంటాను. ఓకే బిడ్డ, ఓకే, మంచిగా చదువుకో. టైం అవుతున్నా, ఇక్కడ ఇంకా రాలేదు.
ఏమండి శివారు, తప్పు నాదే. రియలీ ఐఎమ్ వెరీ సారీ అండి. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు జరగనివ్వండి, సరేనా? ప్లీజ్ అండి, నన్ను క్షమించండి. సరే మరి బెడ్రూమ్కి వెళ్దామా? టెక్నాలజీని మితంగా, వినోదం కోసం, విషయ పరిజ్ఞానం కోసం మాత్రమే వాడుకోవాలి. అది పిల్లలైనా సరే, పెద్దలైనా సరే. అతి సర్వత్రా వర్జయేత్ అన్న నానుడి అక్షర సత్యమే. చిన్నపిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో ఓ 2 సంఘటనలను మీ ముందుంచాం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మీ బాలవర్ధిరాజు, మల్లారం.